సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓటీటీ యానిమేషన్స్. ఈరోజు అయితే మేమైతే బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో మేమైతే మార్నింగ్ 4 o'clock అయితే లేచి బయలుదేరాము. 5 o'clock అయితే బయలుదేరాము. ఇప్పుడు 5 అవుతుంది టైం ఫ్రెండ్స్. మేమైతే అక్కడ బస్ దగ్గరికి అయితే రీచ్ అవ్వాలి. ఇక మా నాన్న చెప్తుంది చూడండి, అలాగే క్షేత్ర, మా అమ్మమ్మ. సో మేమైతే మార్నింగ్ 4 o'clock అయితే లేచి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. మేమైతే జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మా నాన్న అయితే చెప్తుంది, అలాగే మా మమ్మీ. సో బస్ దగ్గరికి వెళ్ళాకైతే కంటిన్యూ చేస్తాను. సో బస్ దగ్గరికి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాం కరెక్ట్ టైంకి అయితే. సో మా మమ్మీ అయితే వెయిట్ చేస్తున్నాను. అక్కడ చూడండి, నేను అయితే చెప్తున్నాను. అమ్మ ఫ్రెండ్స్, నాకైతే నిద్ర వస్తుంది చాలా, ఎందుకంటే చాలా పొద్దున్న 4 o'clock లేచి వచ్చాం కాబట్టి. సో ఫ్రెండ్స్, బస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేమైతే వెయిట్ చేస్తున్నాం బయట. సో ఫ్రెండ్స్, మేమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇది సాయిబాబా టెంపుల్ అనమాట. ఇది నియర్ జోగులాంబ టెంపుల్ దగ్గర అయితే ఉంది. సో మీరైతే ఈ టెంపుల్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. సో ఈ గుడిలో స్పెషాలిటీ ఒక స్ఫటిక లింగం అయితే ఉంది ఫ్రెండ్స్, అదైతే మేము తీయలేకపోయాం. సో ఫ్రెండ్స్, బయట నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్షేత్ర అక్కడైతే చెప్తుంది చూడండి. హాయ్, మేమైతే ఇడ్లీ ఇంకా చట్నీ అయితే తెచ్చాం. అయితే కదా తింటున్నాం. సో ఫ్రెండ్స్, ఇదైతే కల్పర వృక్షం టెంపుల్ అంట, నాకు పలకడానికి వస్తలే. సో ఇక్కడైతే ఇక్కడ జార్జ్ బండలాగా ఉంది చూడండి. వీడియో తీస్తుంది, యూట్యూబ్ లో పెడతావా? ఇక్కడ స్టోరీ ఏంటంటే, స్వామి రామలింగేశ్వర స్వామి పైన ఉండేవాడు, కొండ పైన. ఒక ఆవిడ రోజు వెళ్ళేసి స్వామికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి వచ్చేదన్నమాట. అయితే రోజు వెళ్ళి వస్తుంటే ఆమెకి చేత కావట్లేదు, నిండు గర్భవతి. అయితే నేను రాలేను స్వామి, ఎట్లా నాకు చేత కావట్లేదు, నువ్వు ఇంత ఎత్తు మీద ఉన్నావంటే, సరే నేను వస్తున్నాను పద, నీ వెనక కిందనే ఉంటాను, కిందకే వచ్చి చేసుకుందు అంటాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు వెళ్తూ ఉండి నీ వెనక్కి నేను వస్తూ ఉంటాను అంటాడు. ఆమె కొండ దిగుతూ ఉంటుంది, వెనక వస్తూ ఉంటాడు. గల 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 ఉరుములు మెరుపులు గలగల గలగల సౌండ్ తోటి వస్తుంటాడు. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు సౌండ్ తోటి వస్తుంటే సౌండ్ సన్నగా ఆగిపోద్ది. అయ్యో సౌండ్ ఆగిపోయింది, ఇంటి స్వామి రావట్లేదు అని వెనక్కి తిరిగే వరకు ఇక పెళ్ళమని పెద్ద సౌండ్ వచ్చేసి ఇక అక్కడే ఇక్కడ దాకా వచ్చి వెనక్కి తిరిగిపోయింది. ఇక్కడనే ఇక స్టాప్ అయిపోయాడు అనమాట. అందుకనే ఇక్కడ రథంలో వస్తాడు కదా, రథం చక్రం ఎంత ఉందో ఈ పానవట్టం అంత ఉంటుంది శివలింగం. అంటే ఆ స్టోరీలా కాకుండానే అనమాట. సో ఇక్కడైతే శివుడైతే అయిపోయిందంట. ఇక్కడైతే గుడి కట్టారు, చూద్దాం, లెట్స్ గో. సో చూడండి, శివుడిని అయితే చూసారనుకుంటున్నా. చూడండి, రాముడు సీత. సో ఫ్రెండ్స్, ఇదైతే కల్పవృక్షం టెంపుల్. సో లోపల నుంచి చూసుకున్నట్టయితే ఇదైతే టెంపుల్ ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, అదైతే కొండ, అక్కడే శివుడు ఉండేవాడంట. సో ఇదైతే కల్పవృక్షం చెట్టు. ఇదే 24 చెట్లు ఉన్నాయంట ఫ్రెండ్స్. హాయ్, ఇది అసలు ఇది సో
దించుతా. అక్కడ ఒక చెట్టు ఉంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తే కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే కనిపిస్తలే. ఎక్కడ ఉందో చెప్పండి. సో ఇదైతే కల్పవృక్ష ఫ్లవర్స్ అన్నమాట. చూస్తున్నట్టయితే లేక్ అంటున్నా, చెరువు. సో జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళే ముందు ఇక్కడైతే స్మాల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. వాటిని దర్శించుకొని అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే చాలా పురాతన కాలంది. ఆ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అమ్మవారిది అయితే పన్ను పడ్డదంట. ఏడ పడ్డది? పైన పన్ను పడ్డదంట. ఆడ వాటర్కి వదులు మా ప్రాణం. మమ్మీ ఎంత షార్ట్ టెంపరేచర్లో వాటర్లో స్నానం చేస్తే తిట్టేవారు మమ్మీ. అదే మమ్మీ సో ఇదైతే పురాణ కాలం టెంపుల్ ఫ్రెండ్స్. దీని స్టోరీ అయితే మాకు తెలియదు ఫ్రెండ్స్. ఒక షార్ట్లో అయితే చెప్తాను దీని స్టోరీ. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని ఎందుకు ఉన్నాయో కూడా మాకు తెలియదు ఫ్రెండ్స్, సారీ. ఆ స్టోన్స్ చూసుకున్నట్టయితే ఇది చాలా పురాతన కాలం అయితే స్టోన్స్. వాళ్ళు ఎలా లేపారో ఎలా కట్టారో అవన్నీ తెలియదు ఫ్రెండ్స్. మనమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ జోగులాంబ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మాది. మేము ఇప్పుడైతే బయటకు వచ్చాం. సో ఫ్రెండ్స్ మేమైతే బయటికి రాగానే వర్షం అయితే పడ్డది ఫ్రెండ్స్. ఫుల్ వర్షం పడుతుంది, తుఫాన్ లాగా. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మ్యూజియం అయితే ఉంది, దాని లోపలికి అయితే వచ్చాం. ఇక్కడైతే 7th సెంచరీ 8th సెంచరీ శిల్పాలు ఇవి. అప్పట్లో రాజుల గొడవ మధ్యలో కొన్ని శిల్పాలు అయితే ఇక్కడ కట్ చేసి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ శిల్పం అయితే కట్ చేసి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పురాతనమైన రాజుల గొడవల వల్ల వాళ్ళైతే కట్ చేశారు. దీని స్టోరీ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే నేను ఒక షార్ట్లో చెప్తాను, అప్పటిదాకా వేచి ఉండండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక స్టోన్ ఉంది. ఆ స్టోన్ వచ్చేసి పాతకాలం స్టోన్.
ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత. ఫ్రెండ్స్ గుడికైతే వచ్చేసాం. ఇదే మన లాస్ట్ ట్రిప్ అయితే. ఇదైతే లీటర్ పాటు మీరు స్కిప్ కావాలంటే స్కిప్ చేసుకొని చదువుకోండి. సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి పాపనాశి టెంపుల్. నేను లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే అవుట్లుక్ చూడండి, స్టోన్స్ ఎంత బాగా కట్టారో, ఎవరు మోసారో. ఏం లేదా వాటర్ కూడా అయిపోయినాయి మళ్ళీ. వచ్చిన సో ఇదైతే పాపనాశి టెంపుల్. ఇక్కడ కూడా అన్ని శివలింగాలు ఉన్నాయి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ నుంచి ఇంతే. సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ మేమైతే ఇంకా కొంచెంసేపు ఇక్కడే ఉంటున్నాం ఫ్రెండ్స్, ఫొటోస్ దిగుతూ. అలాగే బస్ ఎక్కి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అక్కడ బస్సులో కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.